సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రీసెంట్గా బాంబేలో ఒక స్కూల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన అన్ని బ్రాంచెస్లో ఈరోజు ఒక స్కూలే ఉండట్లేదు కదా. నా చిన్నప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్కి ఒక హెడ్ మాస్టర్ ఉండేవాడు, వాడిదే స్కూలు. బట్ ఇవాళ ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంటే ఆ చుట్టూ మొలకల బోల్డన్ని ఉన్నాయి, ఓకే, నాటిన విత్తనాలు బోల్డన్ని ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, అరే సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి మన స్టూడెంట్స్కి. హైయర్ స్టడీస్ అంటే 8th, 9th, 10th క్లాస్ హై స్కూల్లో వీళ్ళకి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం రా భయ్, వీళ్ళు బ్యాగులు చెక్ చేద్దాము, వీళ్ళు సెల్ ఫోన్లు తీసుకొస్తున్నారు, వాళ్ళు ఏదో నాటకాలు ఆడుతున్నారు, బ్యాగులు చెక్ చేసి వీళ్ళందరికీ ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేసి మనం ఎంత గొప్ప వాళ్ళమో, స్కూల్ ఎంత సిస్టమేటిక్గా ఉంటుందనేది చెప్పేసి ఒక్కొక్కరిని పట్టుకుని వాయించి పడేద్దామని చెప్పేసి అని మొత్తం చెప్పకుండా చుప్ చాప్గా ఏకదమ్ టైం టు టైం 4 to 6 or 4 to 5 అనేది చెకింగ్ పెట్టి పడేసారు. ఓకే, పెట్టి ఆల్ ఆఫ్ సడన్ ఏదో ఒక స్పెషల్ స్క్వాడ్ వచ్చి దిగిపోయినట్టు టీచర్లు అందరూ ఆ హైయర్ క్లాసెస్లోకి వెళ్ళిపోయారు. టపా బ్యాగులు తీసేశారు. మొత్తం చెక్ చేసిన తర్వాత నాగరాజు గారు, సర్ప్రైజ్ పిల్లలకు కాదండి, బంపర్ బొనాంజా టీచర్లకు వచ్చింది. విన్నానండి. ఏంటి చెప్పమంటారా? దాంట్లో ఏం కనుక్కున్నారు? వీళ్ళు సెల్ ఫోన్లు తీసుకొస్తున్నారేమో, వాళ్ళందరినీ పట్టేసుకుందాం, వాళ్ళు ఏదో చేసేస్తున్నారు అనేసరికి దాంట్లో దొరికినాయి ఏంటో చెప్పమంటారా సార్? చెప్పమంటారా అమ్మా? ఆ ఒక్క బాంబేలోనే కాదు, ఇక్కడ కూడా కండోమ్స్, వోడ్కా బాటిల్స్, అలాగే దాన్ని ఏమంటారు, గర్భ నిరోధక మాత్రలు ఆడపిల్లల బ్యాగ్లో, మగపిల్లల బ్యాగ్లో ఇవి 2 దొరికాయి. ఒక్కొక్క టీచర్కి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది సార్. ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? స్కూల్ కాంపౌండ్లోనా, స్కూల్ దాటిన తర్వాత, లేకపోతే ఇంకెక్కడైనా? స్కూల్ బ్యాగ్లోకి వచ్చేసాయి. ఒకప్పుడు అడల్ట్స్కి సంబంధించినవి అవి బార్ షాప్లో ఉంటే బార్ షాప్ నుంచి ఇంటికి వచ్చాయి, అది పెద్దవాళ్ళకి సంబంధించింది. ఆ ఇంటికి వచ్చినటువంటి వోడ్కా బాటిల్ ఈరోజు ఒక పిల్లవాడి బ్యాగ్లోకి వచ్చేసింది. ఒక కాండోమ్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఎక్కడ కొనుక్కోవాలంటే, పెద్దవాడు కొనుక్కోవాలన్నా కూడా బయట మన సినిమాల్లో బోల్డ్ అని సీన్లు చూపిస్తూ ఉంటాం. అటు చూసి ఇటు చూసి వాడు గంట ఎవ్వరు లేనప్పుడు అడిగి తీసుకునేవాడు. అలాంటిది ఒక టీనేజ్ పిల్లలు, ప్రీ టీనేజ్ అండ్ టీనేజ్ పిల్లల బ్యాగుల్లోకి ఈరోజు వచ్చి చేరిపోయినాయి. గర్భ నిరోధక మాత్రలు ఆడపిల్లల దాంట్లోకి వచ్చినాయి. సార్ ఇప్పుడు చెప్పండి సార్, మన పిల్లల అభివృద్ధి భాషలో ఉన్నారని చప్పట్లు కొట్టుకుందామా, సిగ్గుతో తలదించుకుందామా సార్? అమ్మో, చాలా కేర్ తీసుకోవాలండి పిల్లల విషయంలో మాత్రం. రైట్ సార్. ఇంకొక విషయం, ఇక్కడ హైదరాబాద్లో ఒక స్కూల్లో జరిగినటువంటి సంఘటన. వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఆ నైట్ టైం అంతా కూడా వాళ్ళకి నైట్ ఓవర్ స్కూల్లో పెట్టారు. హైయర్ స్టడీస్ అందరూ ఆ స్కూల్లో ఆ రోజు అక్కడే పడుకొని మార్నింగ్ లేచి వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. అందరికీ పాపం టీచర్లు అందరూ వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పనిలో ఉన్నారు. కట్ చేస్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, పిల్లలకి అందరూ కూడా అరే మనం ఎందుకురా ఇదిగా ఉండేది, కోల్డ్ కాఫీ తాగుదాం అని చెప్పేసుకొని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి టీచర్స్ని రిక్వెస్ట్ చేశారు, మేడం కోల్డ్ కాఫీ తాగుతామని, సార్ కోల్డ్ కాఫీ తాగుతామని, ఏదో సంథింగ్ ఏదో ఒక డ్రింక్ అలాంటిది ఏదో ఆర్డర్ చేసుకుంటామంటే సరే అని చెప్పేసి అని పాపం వాళ్ళు ఆర్డర్ చేశారు. వాళ్ళందరూ హ్యాపీగా కోల్డ్ కాఫీ ఇచ్చారు. మా పిల్లలకి మేము మంచి చేసాం కదా అని వీళ్ళు అనుకున్నారు. కట్ చేస్తే బ్రహ్మాండం బద్దలైంది. ఏంటంటే కోల్డ్ కాఫీలో వోడ్కా కలుపుకొని తాగినారు. అసలు ఆ వోడ్కా బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు బాధ్యతారాహిత్యంగా ఉన్నారు నాగరాజు గారు? ఒక పిల్లవాడి సంచిలోకి వోడ్కా బాటిల్ బ్యాగ్లోకి వచ్చింది అని అంటే, ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, ఆ యొక్క పాష్ కల్చర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అనుకున్నామా, అడ్వాన్స్డ్ కల్చర్ ఉన్నటువంటి దాంట్లో చాలా నైతిక విలువల్ని కోల్పోయి తొక్కేసి నారాబీపచ్చం చేసేసి అనైతికమైనటువంటి ప్రవర్తనని స్వేచ్ఛ అనుకుని, అభివృద్ధి అనుకుని డాన్స్ చేసేటటువంటి ఈ సమాజాన్ని అందామా? అది స్కూల్ లోపల వరకు వచ్చింది, ఇంత పెద్ద ఘోరం జరిగింది అనుకున్నందుకు స్కూల్ యొక్క యాజమాన్యం వైఫల్యం అనుకున్నాము. బట్ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఆ యాజమాన్యం ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో మొత్తం అందరినీ సస్పెండ్ చేసి పక్కన పడేశారు. అది వేరే విషయం. ఇక్కడ సస్పెండ్ చేస్తే ఇంకో స్కూల్ రెడీగా ఉంటుంది సార్, తలుపులు తీసుకుని ఎందుకు వచ్చారు అని అడగదు, అరే మాకు పిల్లలు వచ్చారు కదా అనుకుంటారు. అర్థమైందా సార్? ఈ పిల్లల్లో పెరుగుతున్నటువంటి మానసిక రుగ్మతలు ఇవన్నీ కూడా, అంటే వయసుకు ముందే ఇవన్నీ మాట్లాడుకోవాలి.
వయసుకు ముందే ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ టైంలో జరగాల్సినయో ఏ టైంలోనూ జరగడం లేదు. ఇవాళ ఏ పెళ్ళికైనా వెళ్ళి చూడండి సార్, చాలామంది కోపం వస్తే రావచ్చు, నాకు సంబంధం లేదు. ఏ పెళ్ళికైనా సరే వెళ్ళి చూడండి సార్, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు ఎవరైనా సిగ్గుపడతారేమోనని చూస్తాను సార్. సార్ అదేందో ఎట్లుంటుందో చెప్పమంటారు? అక్కడ పెళ్లి జరుగుతుందా లేకపోతే ఒక బర్త్డే పార్టీలో కేక్ కట్ చేసుకుంటున్నారో నాకు అర్థం కాదు సార్. అర్థమైందా? నా చిన్నప్పటి నుంచి బోల్డ్ పెళ్ళిళ్ళు చూసేసాను, కొన్ని వందలు చూశాను, వేలు చూశాను, నాకు లెక్కలేదు. కానీ నా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అయితే అసలు పెళ్లి కూతురు ఇలా 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 తెగ సిగ్గుపడిపోయేది సార్. అర్థమైందా? ఇప్పటికీ కూడా కాదండి, ఇప్పుడు మనం ఇది మాట్లాడామంటే మీకేం నొప్పి అని అంటారు. నొప్పే. ఎందుకంటే నాకే నొప్పి. ఎందుకంటే సమాజం అధపాతాళానికి పోతుంది కాబట్టి, దాన్ని సంస్కరించే వాళ్ళు ఎవరు ముందుకు రావటం లేదు అని ఆలోచిస్తున్నారు కాబట్టి నొప్పి నాకే సార్. ఎందుకంటే ఎంతో మంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు కాబట్టి నొప్పి నాకే సార్. ఎందుకంటే నోరేసుకుని సమాజం మీద పడి బతకండి అని చెప్తున్నాను కాబట్టి నొప్పి నాకే సార్. ఎందుకంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ అలవాట్లను ఎలా ఎక్కడ అడాప్ట్ చేసుకుంటారు అని చెప్పేసి గుండెల్లో నొప్పి సార్. అందుకే మాట్లాడుతున్నాను. నేను కూడా ఒక తల్లినిగా మాట్లాడుతున్నాను, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో ఉన్నాను కాబట్టే నేను మాట్లాడుతున్నాను. నొప్పి గిప్పి అని మాట్లాడితే బొప్పి కట్టేటట్టు తల బొప్పు కట్టిస్తాను. ఎందుకనంటే తమాషాలు పడుతున్నారా? ఎవడైనా మాట్లాడనివ్వండి సార్. ప్రతి అడ్డమైన వాడి చేతిలో కూడా ఇవాళ సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఎవరికి తెలుసు సార్? ఎవరికి బాధ్యత ఉంది? సమాజం అంటే బాధ్యత ఎవరికి ఉంది సార్? పిల్లల్ని తీర్చిదిద్దాలని ఎవరికి ఉంది సార్? దేశం పట్ల భక్తి ఎవరిలో ఆత్మవిశ్వాసం ఉంది సార్? చెప్పండి. వాళ్ళ ప్రతి ఒక్కడు పక్క వాళ్ళని తిట్టేసుకున్నా, పక్క వాడిని ఎగతాళి చేసేసో, లేకపోతే పక్క వాడిని ఆత్మన్యూనత భావంలోకి గురి చేసో బతికేసి వీడిలో ఉన్నటువంటి నైజాన్ని సాడిజాన్ని బయట పెట్టుకునే ఈ ప్రపంచానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బట్ నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. 10th క్లాస్ వాళ్ళ పిల్లల బ్యాగుల్లోకి ఇవన్నీ ఎలా వచ్చినాయి? వోడ్కా ప్యాకెట్లు ఎలా వచ్చినాయి? గర్భనిరోధక మాత్రలు ఎలా వచ్చినాయి? కండం ప్యాకెట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరి వైఫల్యం? సమాజంలో ఉన్నటువంటి ఇట్లాంటి వెధవల వైఫల్యం కాదా? ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టే కాదా వ్యవస్థలు ఎలా తయారవుతున్నాయి? వ్యవస్థలదా లోపం, సమాజానిదా లోపము, తల్లిదండ్రులదా లోపము, యాజమాన్యాలదా లోపమా? ఏమంత క్వశ్చన్ చేసుకోవాలంటే ఎవరికి వాళ్లే బాధ్యులు, ఎవరికి వాళ్లే. మీరు, నేను, నాతో సహా మనందరం బాధ్యులమే సార్ దాంట్లో. ఎందుకంటే మీరు అన్నారు కదా, నీకెందుకు నొప్పి అని అంటే నొప్పి అంటాడేమో అని నేను నోరు మూసుకొని కూర్చొని ఉంటే, కనీసం ఈ స్వరం నేను వినిపించకపోతే ఈ యొక్క దరిద్రమైనటువంటి కల్చర్ని, ఈ విషపు సంస్కృతిని పెంచడంలో నేను కూడా ఒక చేయి నాకున్నట్టే. దీన్ని ఆపకపోతే రేపొద్దున నా ఇంట్లో పిల్లలందరూ కూడా దాంట్లో తేలితే నొప్పి నాకే సార్. ఇక్కడ ఈ గుండెల్లో బాధపడేది నేనే సార్, బాధపడేది నువ్వే సార్. రేపొద్దున నీ కొడుకు ఇవాళ LKGలో ఉన్నాడు, వాడు ఫస్ట్ క్లాస్ రాగానే బ్యాగ్లు ఎత్తకండి, ఆ బ్యాగ్లో ఏమన్నా దొరికితే ఆ రోజు ఉంటుంది సార్. అప్పుడు నొప్పి నేను అడిగితే ఏం సమాధానం చెప్తావు నాగరాజ్? ఎవడికి దొరికితే, ఎవడికి కొడితే వాడికి నొప్పి తెలుస్తుంది. నొప్పి పుట్టేవాడికి చెప్తున్నా, నొప్పి తగలాలనే చెప్తున్నాను నేను. వినండి, విని తీరాలి అంతే. చెప్పేవాడు ఎవడు లేడు కాబట్టి, అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి ఇంత విచ్చలవిడితనం అనేది, ఈ విష సంస్కృతి అనేది పాకిపోతూ ఉంది. కాబట్టి దీన్ని ఎవడు మాట్లాడకపోతే, ఎవడు ముందుకు రాకపోతే ఎందుకు సార్ మనం బ్రతికి? చచ్చిన శవాలు ఇవి వేమన చెప్పలేదా? పుట్టలోన చేతలు పుట్టబా గిట్టబా సదాభిరామ వినరవేమ, అవి పుడుతున్నాయి, సస్తున్నాయి. ఎవరికి పడుతుంది సార్? సమాజంలో ఒక మనిషిగా ఒక విఘ్నతతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నప్పుడు ఆ విఘ్నతని సమాజంలో నువ్వు పంచడానికి నీకేం నొప్పి? నువ్వు ఎదవ అయితే జనాల్ని ఎదవల కింద చూడమని ఎవడరా నీకు చెప్పింది? నువ్వు ఎదవని మాట్లాడే దమ్ము ధైర్యం నాకుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. నీకు దమ్ముంటే నీకు సవాలు ఇస్తున్నా నేను. ఎవరికైనా కానీ ఒక్క సిస్టమ్ని బాగు చేసి చూపించండి. నీకెందుకు నొప్పి అనంటే ఎవడికాడు పిరికివాడు మాట్లాడేటటువంటి మాటలు ఇవన్నీ, బాధ్యత లేనివాడు మాట్లాడేటటువంటి మాటలు, లేదా ఆ ముసుగులో వ్యాపారం చేసేటటువంటి వాడు మాట్లాడేటటువంటి మాటలు ఇవన్నీ. కాబట్టి ఎవరిని మాట్లాడాలి? నేను మేల్కొల్పాలి సమాజాన్ని. ఎందుకంటే ఆ సమాజంలో నా కుటుంబం ఉంది సార్, నేనున్నాను సార్. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నిన్ను ప్రొటెక్ట్ చేయాలి. నా ఎదురుకుండా నాగరాజు ఉన్నారు, నా ఎదురుకుండా ఇంకా పిల్లలు ఉన్నారు, నా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, నా అపార్ట్మెంట్లో 200 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నా కుటుంబం కాదా? నా సమాజం కాదా? వాళ్ళు నా పిల్లలు కాదా? నిన్న మొన్నగా నా చుట్టూ తిరుగుతున్నటువంటి పిల్లలు ఇవాళ బీర్ బాటిల్ మంచ కింద పెట్టుకుని పడుకుంటున్నారని చెప్పేసి చుట్టుపక్కల అందరు పిల్లల గురించి మాట్లాడుతుంటే నొప్పి వస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళని నేను ఎత్తుకుని పెంచిన పిల్లలు ఇవాళ ఇంజనీరింగ్ దీనికి వచ్చేసరికి బీర్ బాటిల్స్ పెట్టుకొని, అది కూడా పేరెంట్సే తీసుకొచ్చి ఇంట్లో ఉన్నటువంటి బర్త్డే పార్టీలు చేపిస్తున్నారు అని అంటే ఆ సంస్కృతికి సంస్కారానికి ఏం చేయాలో అర్థం కాక ఎంత బాధపడుతుందో నాకు తెలుసు సార్. నాలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారో, బయటికి రాలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళందరి గొంతుకే ఇది, వాళ్ళందరి స్వరమే ఇది.
వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలని మీరు మెడిటేషన్ క్లాస్ పిల్లలకి పేరెంట్స్కి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆలోచనల్లో మార్పు కాదు సార్, వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా సరిదిద్దుకునేటటువంటి ఒక మార్గం చూపించే వాళ్ళు ఇవాళ ఎవరు లేరు. ఆ ప్రతి ఒక్కడు మాట్లాడేవాడు, ఆ కింద ఒకటి ఉంది కదా, ప్రతి ఒక్కడి చేతిలో ఇది ఉంది కదా అని కామెంట్లు పెట్టేవాడే కానీ ఒక్కడిలానైనా ఒక్క విద్యార్థినైనా సరే ఇలా చెడు మార్గంలో ఉన్నవాడిని ఒరే నిన్ను నేను మారుస్తాను రాని పని కట్టుకుని వచ్చేవాడికి ఎవరికి పని పాట లేని వాళ్ళందరూ మాట్లాడే మాటలకి నేను ఎందుకు పట్టించుకోవాలి సార్? నాకేం అవసరం ఉంది? బట్ నాకు ఒక బాధ్యతని నేను తీసుకున్నాను కాబట్టి, బాధ్యత ఉంది అనుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇలాంటి వికృతమైనటువంటి ఆ మానసిక పరమైనటువంటి ఆ రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఆ రుగ్మతలన్నిటికీ కూడా ఒక సంస్కరణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సమాజంలో ఉన్నటువంటి రుగ్మత, ఇది కుటుంబంలో ఉన్నటువంటి రుగ్మత, ఇది వ్యక్తిలో ఉన్నటువంటి రుగ్మత. వ్యక్తిని బాగు చేస్తే చాలు సార్, కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం నుంచి సమాజం బాగుపడుతుంది. ఆ వ్యక్తి ఎవరో ఈ రోజు ఉన్నటువంటి ఈ స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో వాడే రేపు సమాజం సార్. వీడిని నేను బాగు చేయగలిగితే రేపు నేను అనుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాజం తయారవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.